ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తునామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుక్రీస్తు మరొకసారి సమాజ మందిరమైన యెరూషలేము మందిరమునకు వచ్చి బోధిస్తూ ఉన్నారు. ఆయన బోధించుచుండగా ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు ఆయన వద్దకు వచ్చి ఉన్నారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు దేవాలయమును శుద్ధి చేసి ఉన్నాడు. ఆ యొక్క విపరీతమైన రూకలు మార్చుకొని వారందరినీ వెళ్ళగొట్టి ఉన్నాడు. అనారోగ్యవంతులు అనగా అక్కడ గుడ్డివారు, కుంటివారు ఉన్నారు. వారు బయటనే ఉన్నారు. యెరూషలేము దేవాలయం లోపలికి రాకుండా బయటనే వేచి ఉన్నారు. గుడ్డివారును, కుంటివారును. మత్తయి సువార్త 21:14. దేవాలయంలో యేసు ప్రభు వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆ సంగతి ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు ప్రధానమైన అంశమును లేవనెత్తి ప్రభువును దుఃఖపరిచి అవమానపరచాలని బోధించుచున్న సమయంలో వారు ఆయన వద్దకు వచ్చి ఉన్నారు. వారు ప్రశ్నించిన ప్రశ్న ఏమనగా, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? ఎవరు నీకు ఇచ్చారు అధికారం? ఇక్కడ ఇటువంటి పరిచర్య చేయాలంటే అధికారం ఇవ్వవలసిన ప్రధాన యాజకులే. కానీ ప్రధాన యాజకుల అధికారము నీవు పుచ్చుకోలేదు. అందువల్ల ఏ అధికారము నీవు పొంది ఉన్నావు? ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చను అని ప్రభువును చాలా కఠినమైన ప్రశ్నలతో వాదించుచూ ఉన్నారు. అందుకు యేసుక్రీస్తు ప్రభువు చాలా నిఠారుగా, యేసు, నేను మిమ్మును ఒక మాట అడుగుతాను, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెప్పుదును. ఈ రోజున ప్రశ్నలను అడిగి నిజమైన దేవుని సేవకుల్ని అభ్యంతరపరిచేవారు, బెదరగొట్టేవారు, వారి యొక్క సమర్పణ జీవితముని కించపరిచేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ చేసినది ఏమన్నా అమర్యాదగా లేదు, ఎవరికి నష్టపరిచిన విధానం కాదు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చి ఉన్నారు, కుంటివారు నడుచులాగున వారికి స్వస్థపరిచి ఉన్నారు. అది ఎవరో ఇచ్చిన పర్మిషన్ వలన ప్రభు చేయలేదు. ఆయనలో ఉన్న మహాశక్తిని బట్టి ఆ కార్యం చేస్తున్నాడు, కరుణా సంపన్నుడు కాబట్టి ప్రభువును నేను ఒక ప్రశ్న మీకు అడుగుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుంచి కలిగింది? పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా అని ప్రశ్నించి ఉన్నాడు వారిని. వారు ఎంతో తటపట పడుతూ ఉన్నారు. పరలోకము నుండి మనం పరలోకము నుండి అని చెప్పితేమా, ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగుతారు. మనుషుల వలన కలిగెను అని చెప్పితేమా, జనులకు భయపడుచున్నాము అని. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చారు. అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ స్వస్థత కార్యములు నేను చేయుచున్నాను అది మీకు చెప్పను. చాలా వారిని ఇరుకున పెట్టి ఈ యొక్క మాట చెప్పగా వారు మౌనంగా అయిపోయారు. మీకేం తోచున్నది అని ప్రభు ఇంకొక ఉపమానం వారి ఎదుట చెబుతూ ఉన్నాడు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేను ఈరోజు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు
ఏం చెప్తున్నాడు? నేను పోను అని తండ్రికి ఉత్తరం ఇచ్చాడు. కానీ పిమ్మట మనసు మార్చుకొని ఆ ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేసి ఉన్నాడు. అతడు రెండో వాని వద్దకు కూడా వచ్చాడు. ఆ ప్రకారమే ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమని చెప్పగా వాడు అయ్యా పోదును అనను, కానీ పోలేదు అనగా అబద్ధం చెప్పాడు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రికి ఇష్టప్రకారము పని చేసినవాడు అని అడుగుతున్నారు. అందుకు వారు మొదటివాడే అన్నారు. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములు ప్రవేశించుదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. ఎందుకు ఎంత కష్టమైన మాట ప్రభు చెప్పాడు? యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చి ఉన్నాడు, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులు, వేశ్యలు యోహాను చెప్పిన ఆ వాక్యమును విశ్వసించారు. మీరు అది చూచి అతను నమ్మునట్లు పశ్చాత్తాపడలేదు మీరు. అందువల్ల వేశ్యలే పరలోక రాజ్యమునకు ముందుగా ప్రవేశించుదురు అని యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకులకు శాస్త్రులకు చెప్పుట ఎంత భయంకరమైన విషయం ఆలోచన చేద్దాం. అది వారికి ఎంతో చిన్న చూపు, అది వారి దౌర్భాగ్య స్థితి. వేశ్యలు పాపులే, సుంకరులు కూడా అధికమైన పన్నును వసూలు చేస్తూ లంచగొండులుగా ఉంటారు. వారు చేయుచున్నది పాపమే. అయినప్పటికీ యోహాను దేవుని యొక్క వాక్యము ప్రకటించినప్పుడు వారు ఆ వాక్యమును విశ్వసించారు. అందువల్ల వారి పాపములు క్షమించబడి వారిని పరలోక రాజ్యములకు అర్హులుగా ప్రభు చేస్తున్నాడు. కాబట్టి వారు పరలోక రాజ్యములో మొట్టమొదటగా ప్రవేశిస్తారు అని గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఈరోజున దేవుని యొక్క వాక్యమును విశ్వసించుటే మనం పరలోక రాజ్యమునకు ప్రవేశమునకు కారణమవుతుంది. నువ్వు దేవుని వాక్యమును విశ్వాసం ఉంచకపోతే, ఆ వాక్య స్వరూపి అయిన యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకపోతే, ఆ యేసు క్రీస్తు ప్రభువుని నీ హృదయమందు చేర్చుకొనకపోతే, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావంటే ఆ యొక్క పరలోక రాజ్యము వెలుపటికి తోయబడదు. ఆలోచన చేద్దాము. చాలా భయంకరమైన సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కఠినమైన వాడుగానే ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఎందుకు అనగా ఆయన న్యాయవంతుడు కాబట్టి, ఆయన చెప్పినట్టే చేస్తాడు కాబట్టి, ఆయన న్యాయమూర్తి. ఆ న్యాయం ముందు నీవు తల ఒగ్గవలసిందే, నువ్వు ఆ న్యాయమునకు సమ్మతించవలసిందే. ఎదురాడుటకు నీకు అవకాశం లేదు, తప్పించుకొనుటకు అస్సలే లేదు. అందువల్ల ఈ రోజున వేశ్యలను, సుంకరులను క్షమించిన ప్రభు నిన్ను క్షమించడా? ఖచ్చితముగా పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ మనము గనుక అట్టి విధంగా పశ్చాత్తాపడకపోతే పరలోక రాజ్యము వెలుపల ఉంటాము. అది మన యొక్క దౌర్భాగ్యమైన స్థితి అవుతుంది. ఈ రోజున నీ స్థితి ఏంటి? ఆలోచన చేద్దాము. పరలోకం నుండి వచ్చిన ఆ ప్రభు పరలోక రాజ్యమును బోధిస్తూ ఉంటే కఠినులైన ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రభువుకే మరణశిక్ష విధించుటకు ప్రయాసపడుతున్నారు. కానీ వారి హృదయములు తెరిచి ప్రభుని అంగీకరించుట, క్షమాపణ కోరుట అనేది వారికి లేదు. వారు ప్రభుని విశ్వసించలేదు. అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన స్థితితో మనం వర్ణించలేము. నా ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఆ స్థితిలో ఉంటే వెంటనే ప్రభు సన్నిధికి రండి. ప్రభు మనల్ని క్షమిస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు. లేకపోతే పరలోక రాజ్యపు వేలపటకి తోయబడదుము. అప్పుడు మనకు ఎవరు కూడా తప్పించలేరు. అంత భయంకరమైన పరిస్థితి నుంచి ప్రభు మనల్ని తప్పించాలని
మనము సిద్ధపడదాం. ప్రభు సహాయం చేయనుగాక. ఆమె